ఏం తింటారు మీరు? ఇంత నాజుగ్గా ఇంత అందంగా ఉన్నారు. మేము పడే రకం కాదు, అర్థమవుతున్నదా? సరే నేనైతే పడేసే రకమే. ఓకే మా కోపం వచ్చిద్దాం పట్టుకో. వందో ఒక వెయ్యి ఒక లక్ష సార్లు చెప్తే అర్థం కాదు, లవర్ గా ఒక్కసారి చెప్పినా నాకు అర్థమైంది. ఓకేనా? వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకుతాయా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ అబ్బాయి ప్రాంక్స్. ఈ వీడియో లాస్ట్ కంటిన్యూషన్ పార్ట్. ఈ వీడియో చాలా క్రేజీగా ఉంది. దీంట్లో కొన్ని హైలైట్స్ చాలా బాగున్నాయి. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోమాకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్. నేను ఇలా వెళ్ళేవాడిని, నువ్వు ఇలా వచ్చి ఇలా ఆపినవు, నువ్వు ఇలా వచ్చి ఇలా ఆపినవు. నువ్వు అంటే వాట్ హ్యాపెన్? మీరు కాళ్ళెందుకు వేస్తారు నా మీద? నా లవర్ మీద నేను వేసుకోవడం తప్ప? ఎవరు నీకు లవరు? నువ్వే. నేను అవ్వను మీకు లవరు. ఇంకెవరు అవుతారు? స్టాప్ ఇట్. మొత్తం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు, అర్థమవుతుందా? వెళ్ళండి మీరు ఇక్కడ నుంచి. చూసుకో, చరిత్రలో నిలిచిపోద్ది. ఒక్క నిమిషమా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీకు ఒకసారి చెప్తే అర్థం కదా? ఒక్క నిమిషం ఫోన్ మాట్లాడుకుంటా. ఒకసారి నెంబర్ చెప్పరా? ఎందుకు చెప్పాలి? అంటే మిస్డ్ కాల్ ఇచ్చి చచ్చిపోతా. అవసరం లేదు. నాకు అవసరం కదా. మీకు అవసరం అయితే నేను ఎందుకు వెళ్ళి మీకు? అంటే నేను స్వర్గానికి వెళ్ళి మళ్ళీ మీకు ఫోన్ చేయాలి కదా. ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, తిన్నావా లేదా, పడుకున్నావా, బాగున్నావా, నీ ఆరోగ్యం గురించి తెలుసుకునే బాధ్యత నాకు లేదా లవర్గా? స్టాప్ ఇట్ రా. చావాలనుకుంటే ఇప్పుడు దుంకి చచ్చిపో. వందో ఒక వెయ్యి ఒక లక్ష సార్లు చెప్తే అర్థం కాదు, లవర్గా ఒక్కసారి చెప్పినా నాకు అర్థమైంది. ఓకేనా? వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకుతాయా. లవర్ లేదు, సింగిల్గా బతకలేకపోతున్నా. మా సింగిల్ కష్టాలు, మా చేతిరేఖలు అరిగిపోతున్నాయి. బాత్రూములకి తెలుసు మా కష్టాలు. నాతో మింగులు మింగులు అయ్యే నా బంగారానివే, నన్ను రింగులు రింగులు తిప్పే నా శృంగారానివే. రా నాడు బాదా పడిపోయి నువ్వు లేపా, ఇంటి పంప. పడిపోయా పడిపోయా పడిపోయా. సరే దా, తుప్పల్లో పోయి మాట్లాడుకుందాం దా. ఆపండి మీరు, అర్థమవుతుందా? తుప్పలకి వెళ్ళి మాట్లాడడం మీద అంత ప్లేస్ కాదు, ఇక్కడ మాట్లాడడానికి రాదా మీకు? నిజంగా ఏ ఫీలింగ్ రాలేదా నా మీద నీకు? ఎందుకు వస్తుంది? ఎవరినో తెలియదు, ఎక్కడి నుంచో వచ్చినావో తెలియదు, ఏం తెలియదు. అప్పుడు నీ మీద నేను లవ్ ఫీలింగ్ ఎట్లా పెంచుకోవాలి? అంటే చావాలి చావాలని అదో నాకు దమ్కిస్తున్నా, భయపెట్టుస్తున్నారా? పడిపోతుంది అనుకుంటున్నా, పోయి చావుర్రి. నేను చెప్తున్నా కదా. ఏం తింటారు మీరు? ఇంత నాజుగ్గా ఇంత అందంగా ఉన్నారు. చిట్టి నడుము ఎక్కడ చేపించావు, చాలా బాగుంది. చిట్టి నడుము ఎక్కడ చేపించావు, చాలా బాగుంది. వేస్ట్ మాటలు మాట్లాడకండి, అర్థమవుతున్నదా? ఏదో పోనీ అని మాట్లాడుతున్నా మాత్రం మీరు చిట్టి నడుము గిట్టి నడుము అని ఏమేమి మాట్లాడుతున్నా అర్థమవుతుంది ఎంతైనా? అంటే మీ నడుము నాజుగ్గా చాలా బాగుంది. బాగున్నంత మాత్రం ముట్టుకుంటారా? అంటే ఇది మీరు చేపించుకున్నారా లేకపోతే మీకు వచ్చింది ఈ నడుము? ఇదంతా కాదు, మనం లవ్ చేసుకుందామా? మీరు ఎవరో తెలియదు, మేము లవ్ ఎట్లా చేయాలండి? నేను వచ్చిందా ఈరోజు? సరే పరిచయం పెంచుకొని లవ్ చేసుకుందాం. ఒకసారి నీ నెంబర్ చెప్పవా? నెంబర్ చెప్పు. అరే సిగ్గు లేదా నీకు? ఇప్పుడే కదా చెప్పినా. ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నాను? అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నా అర్థమవుతున్నదా? అంటే సగం నెంబర్ చెప్పారు, వెనక్కి వెళ్తే నువ్వు పడతావు. ఇప్పుడు దాకా నేను పడతాం అనుకున్నా, ఇప్పుడు నువ్వు పడిపోయేటట్టు నువ్వే. మేము పడే రకం కాదు, అర్థమవుతున్నదా? సరే నేనైతే పడేసే రకమే. ఓకే వద్దులూరి, నువ్వు టచ్ చేయి. నేనెందుకు టచ్ చేయను? మిమ్మల్ని ఏం మాట్లాడుతున్నారు అసలు? క్వశ్చన్ అడుగుతా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పావంటే నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి. ఓకే? మా అబ్బాయిల కంటే మీ అమ్మాయిలకి కోపం ఎక్కువ ఉంటుంది. మరి మీరు మీ కోపాలు తెప్పిస్తారు కాబట్టి ఉంటుంది. మేము ఎందుకు తెప్పిస్తాం? పట్టుకో పట్టుకో నన్ను పట్టుకో. ఇప్పుడు ఎట్లా పట్టుకుంటాం? స్టాప్ ఇట్ అన్నప్పుడు స్టాప్ ఇట్. అర్థం కదా ఎందుకు హక్ చేసుకుంటున్నావు? అదే మమ్మల్ని పట్టుకో. పట్టుకో. ఎందుకు పట్టుకోవాలి? పట్టుకో. మా కోపం వచ్చిద్దాం. పట్టుకో. కోపమా
పట్టుకో. అసలు మీరు మమ్మల్ని పట్టుకుని మాకు కోపం వస్తే అర్థమవుతున్నదా? అదే నేను అప్పుడే చెప్పాను, మీ ఆడలు కోపిష్టులు. మేము అదే మమ్మల్ని టచ్ చేసినా కూడా మేము ఏమనుకోం తెలుసా. ఎందుకంటే మీకు ఇష్టం ఉంటుంది కాబట్టి మీరు ఏమనుకోరు, అర్థమవుతుందా? సరే నువ్వు కూడా ఇష్టపడు. మాకు ఇష్టపడడం ఇష్టం ఉండదు. మీలాంటి అమ్మాయిలు ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. నేను చనిపోతుంటే కాపాడినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇలానే ఉండాలి, మానవత్వం ఉండాలి. అట్లానే ఒక హగ్గించుకోరా. వెళ్ళిపోతున్నా కదా ఫైనల్గా. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడు. ఇప్పుడు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? చేయవా? సరేగా, నాకు ఒక కోరికను తీరుస్తావా? ఆ కోరిక కాదు, చిన్న కోరిక, సరేనా? చిన్న కోరికనా? నువ్వు హగ్గిచ్చావు, ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? నువ్వు హగ్ చేసినావు, నేను హగ్ చేసినా? నేను సరే నన్ను ముద్దు పెట్టుకో. ఎందుకు ముద్దు పెట్టాను? నేను మీకు ఎందుకు ముద్దు పెట్టాలి? సరే నా చిన్న కోరిక తీరుస్తావని చెప్పు, నేను కోరిక చెప్తా. ఏంటిది? సస్తా అంటే ఐ మీన్ వద్దు వద్దు ఆపడానికి కాదు. మరి అంటే నేను టైటానిక్ మూవీ చూసి ఆ ఫోజు నా లవర్తో పెడదాం అనుకున్నా. నాకు లవర్ లేదు, ఎవరు పడలేదు, నీతో పెట్టి. సో పోజు నీ లవర్తో పెట్టుకోవాలనుకున్నప్పుడు ఎవరు పడలేదు కాబట్టి ఇప్పుడు బతికి కొంచెం జాబ్ అది చేసుకొని ఎవరైనా అమ్మని పాడేసుకో, అర్థమవుతున్నదా? ఇప్పుడు నువ్వు ఆ ఫోజు పెట్టావు అనుకో, నేను బయటికి వెళ్ళి బతుకుతా, ఓకేనా? ఏం పోజ్ పెట్టాలి మీకు? ఇట్లా టైటానిక్ సినిమాలో పెడతారు చూడు, హీరో హీరోయిన్, అది పెడదామా మనం? 1 2 3 4 5 6 7 అడుగులు వేసడం. నాలో సగం నీవంటూ, నీలో సగం నేనంటూ. Every night in my dreams I see. ఇదేనండి నా చివరి కోరిక. ఇంక నిన్ను ఈ జీవితానికి నా లవర్గా ఊహించుకుంటా. మీకు ఓకేనా? నాకు ఓకే కాదు. ఓకే కాదా? కాదు. సరే నేను వెళ్ళిపోతున్నాలే. సరే మీరు కూడా వెళ్ళండి. ఇంకా మరి నేను నీకు నా కోరికలు తీర్చారు, మరి నేను నీకు ధన్యవాదాలు చెప్పాలి కదా. నా నుంచి ఏమన్నా కోరుకుంటున్నారా? ఈ నుంచి నేను ఏం కోరుకోలేదు. హ్యాపీగా బతికి ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయకుండా ఒక అమ్మాయిని లవ్ చేసుకుని అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండదు చాలు. వెళ్ళండి. సరేనండి. మేడం మళ్ళీ ఏంటి అంటే ఒక మాట చెప్పాలి. ఏంటిదో? ఇదంతా ఒక ప్రాంక్ వీడియో. హలో, ఇదంతా ఒక్క నిమిషం ఆగు. ఇదంతా ఒక ప్రాంక్ వీడియో. అవునా? ఓకే ఓకే. సారీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటాను. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, వీడియో అప్లోడ్ చేసుకోవచ్చా? చేసుకోండి. మీరు డైలీ ఇక్కడికి వస్తుంటారా ఏంటి? అంటే ఏం లేదు, ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఫ్రెండ్స్ని కలవడానికి ఇక్కడ వస్తుంటా. సో ఫ్రెండ్స్ వెళ్ళిపోయినారు. సో నేను నార్మల్ మా ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ కూర్చుండే. మీ ఫ్రెండ్సే చేయించారు? అవునా? వాళ్ళకి అక్కడ వాళ్ళకి కెమెరా ముందుకు రావడం ఇష్టం లేదంట. వాళ్ళు చేయమంటే చేశాను. సరేనా? ఒకసారి వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు. అది ఫోటోలు దిగుతూ ఉన్నారు అనుకున్నావు ఇందాక నుంచి. కాదు, నేను వీడియో తీస్తున్నా, రికార్డ్ అవుతుంది ఇది మొత్తం. వీడియో అప్లోడ్ చేసుకోవచ్చా? ఓకే, మరి ఎవరికి పడితే వాళ్ళకి అగ్గిలేవు మాకండి. అంటే నేనంటే వెళ్ళిపోతున్నా కానీ ఇంకెవరన్నా వెళ్ళిపోరు, సరేనా? కానీ మీరు నవ్వితే చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ మీ నవ్వు చూడాలనిపిస్తుంది. అసలు మిమ్మల్ని వదిలి వెళ్ళాలనిపించట్లా నాకు. వీడియో వదలకుండా వెళ్తే చాలు. సరే మరి.